నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాహుల్ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్. ఇవాళ మేడంని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. మనం ఇప్పుడు ధనుసు జాతకులకి అంటే ఏ కాంబినేషన్ లో ఉంటే మంచి సంపాదన, మంచి ధనయోగాలు ఉంటాయో ఒకసారి తప్పక. ఇప్పుడు ధనుర్లగ్నం వాళ్ళు ఉన్నారనుకో, మనకి సెకండ్ వాడు ఏంటి, మనకి శని అయ్యాడు అనమాట. శని ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు తప్పక వాళ్ళకి మూలంత సంపద అనేది ఇస్తారు. అలాగే ఏంటంటే దాంతో పాటు ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఇప్పుడు కనెక్షన్స్ అంటాం మనము, మనకు నలుగురితో కనెక్షన్స్ ఉన్నప్పుడు, అంటే వ్యక్తులతో ప్రథమ వ్యక్తులు అంటూ ఉంటాం కదా, ఆ కనెక్షన్స్ ఉంటే మనకి ఏంటంటే ఈజీగా మన పనులు కూడా అయిపోతాయి. సో అలాగా సంపాదన అనేది ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రీస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ 9th లాడేమో సన్ అయ్యారు, సూర్యుడు ఇంకా ఉచ్చంలో ఉంటే 5వ ఇంట్లో ఉచ్చంలో ఉన్నారు అనుకో, అది కూడా మంచి కాంబినేషన్ అన్నమాట. చాలా మంచి కాంబినేషన్ అవుతుంది, ఎందుకంటే పొలిటికల్ గా కూడా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అలాగే సెకండ్ లార్డ్ 9th లార్డ్ మనకి 11th లార్డ్ అంటే శుక్రుడు కాంబినేషన్ ఎక్కడైనా టచ్ వచ్చింది. అలాగే ఏంటి, లగ్నాధిపతి ఎవరయ్యారు, గురువు అయ్యారు అనమాట. సో ఎక్కడైనా టచ్ వచ్చింది అంటే తప్పక వీళ్ళు బాగా సంపాదించే ఛాన్సెస్, వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు తరగని ఆస్తి సంపాదిస్తారు, ఇంకోళ్ళకి ఇచ్చి కూడా వాళ్ళ జనరేషన్స్ కూడా వాడుకునే అంత ఆస్తి ఇచ్చి వెళ్తారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే శని ఎగ్జాల్టేషన్, శని ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతారు, సెకండ్ లార్డ్ ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు, మనకి తులాలు అవుతారు. తులాలు అయినప్పుడు అంటే 11 అవుతారు, టచ్ అనేది వచ్చింది 2nd and 11th, అప్పుడు చాలా బాగుంటుంది వీళ్ళకి. లైఫ్ అంతా ఏంటంటే కంఫర్టబుల్ గా గడపచ్చు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గరికి వస్తుంది అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళ సంపాదన ఉంటుంది, వాళ్ళ పెద్దలు ఇచ్చే ఆస్తులు ఉంటాయి, వాళ్ళు కంఫర్టబుల్ గా లీడ్ అవుట్ చేసే అంత డబ్బు సంపద అన్ని ఉంటాయి. కానీ శ్రమ పడాలి కదా తప్పక, వాళ్ళు చూసుకోవడానికి కూడా వాళ్ళకి 10 మంది ఉంటారు, మనుషులు ఉంటారు చూసుకోవడానికి అని కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే ఏంటంటే జనరల్ గా మనం ఎప్పుడు చెప్పినట్టు నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు కూడా బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. జనరల్ గా సన్ ఎగ్జాల్టేషన్ మనకి మేషంలో అవుతుంది, మేషంలో అయినప్పుడు చెప్పనే అక్కర్ల, పొలిటికల్ కనెక్షన్ కూడా ఉంటుంది, చాలా 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 బాగుంటుందని చెప్పాలన్నమాట. అండ్ 10th లార్డ్ కూడా ఇక్కడ ఏంటంటే మనకి బుధుడు అయ్యాడు. సో కర్మ అంటే ఏంటి, బిజినెస్ చేస్తారా లేకపోతే ఉద్యోగం చేసి సంపాదిస్తారు. ఈ కాలంలో ఉద్యోగం, ఇదివరకు అయితే చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు, ఈ కాలంలో అవన్నీ ఏం లేవు, తొందరగా పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో బాగా కష్టపడి పనిచేసి పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సైడ్ బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆయన ఇప్పుడు సపోజ్ 10th లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నారు, ఇవన్నీ ఏంటంటే ప్రాబిలిటీస్ మనం చెప్పుకుంటున్నాము. అంటే 10th లార్డ్ 10th హౌస్ అంటే కన్యలో ఉన్నారంటే ఆయన ఉచ్చంలో ఉన్నట్టు లెక్క. సో అది కూడా చాలా మంచి కాంబినేషన్, చాలా సంపాదిస్తారనమాట. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే ఆ పీరియడ్ అనేది రావాలి, టైం కలిసి రావాలి, ఏదైనా టైం కలిసి రావాలి. టైం కలిసి వచ్చినప్పుడు అదంతా అదే వస్తుంది, ఇక మనం ముందుకు సాగొచ్చు, బాగుంటుంది అనే చెప్పుకోవాలి. అలాగే వీళ్ళకి పరిపూర్ణంగా మనకి గురు బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు, అలాగే బుధుడు మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు కానీ, శని మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు కానీ, అంటే ఏంటంటే వీళ్ళు చేసే పనిలో కూడా ఏంటి ఉత్సాహంగా చేస్తారు, అలాగే ముందుకు సాగుతారు, సక్సెస్ కూడా వస్తుంది, బాగా సంపద కూడా వస్తుంది. మనం చేసే పని పెట్టే కదా, ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం అనే కదా, సో బాగా వస్తుంది. సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ లగ్నానికి లగ్నాధిపతి గురువు, ఇందాక నేను చెప్పినట్టు గురువు కూడా మంచి ప్లేస్ లో ఇన్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది, వీళ్ళకి అపారమైన సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాలి.